వాళ్ళ మీటింగ్స్లో కూడా ఆయన చెప్పేవాడు. అంటే ఎందుకంటే అసలు ఇప్పుడు పోలీసు వ్యవస్థని ప్రతిపక్షాల మీద ఏ రకంగా వాడుతున్నారో మనం చూస్తున్నాం. వారి కదలికలు, వారి ఆర్థిక కార్యకలాపాలు, వాళ్ళ రాజకీయ కార్యకలాపాలు మొత్తాన్ని కూడా మానిటరింగ్ చేస్తున్న పరిస్థితి. అప్పట్లో ఈ రకమైనటువంటి సంస్కృతి ఉండేది. అలాంటి లేనే. ఎందుకంటే సార్ ఇప్పుడు మనం చూస్తున్నాం వాళ్ళు ఎవరి కదలికలు ఎలా ఉన్నాయి, వాళ్ళు ఎవరెవరిని కలుస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ ముందే మనం చూసాం తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ ఎంత సంచలనం రేపు. అప్పుడు ఫోన్ ట్యాపింగ్ లేనేలేదు. తర్వాత ఫోన్ ట్యాపింగ్ వచ్చినా కూడా గ్యాడ్జెటరీలోనే అదొక భాగం. బట్ దట్ వాజ్ మోస్ట్లీ యూజ్డ్ ఫర్ యాంటీ నేషనల్ యాక్టివిటీ. ఒక ప్రభుత్వం అనేది ఆ సామర్థ్యం ఉండాలి వాళ్ళకి అలాంటివి అరికట్టడానికి. దానికి ఇది ఇలాంటివి వాడుకోవచ్చు. అది వ్రాతమూలకంగా హోమ్ సెక్రటరీ పర్మిషన్ తీసుకొని. అంతేగాని ప్రతిపక్ష నాయకులు, సినిమా యాక్టర్లు, వ్యాపారవేత్తలు ఫోన్ ట్యాపింగ్ చేసే సంస్కృతి ఉందా? చాలా తప్పండి. అలాంటివి లేవు. ఈ గ్యాడ్జెటరీ సంపాదించడంలోనే ఇది కూడా మేము అప్పుడు తీసుకొచ్చాం. అంతకుముందు లేనేలేదు అసలు. సో అది చాలా వాటికు మా యాంటీ నేషనల్ యాక్టివిటీస్లోనూ వీటిలోనూ చాలా పనిచేసింది మాకు. చంద్రబాబు నాయుడు గారు సుదీర్ఘ సీఎం అయిన తర్వాత, ప్రతిపక్ష నేతగా ఉన్న తర్వాత ఇటీవల ఆయన అరెస్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి కూడా వచ్చింది. చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసినప్పుడు మీకేమనిపించింది? అంటే చాలా అంటే మరి నేను బయట ఉన్నాను. అది అందులో రాజమండ్రిలో అయింది. అది ఇప్పుడు ఆంధ్ర న్యూసే చాలా తక్కువ వస్తుంది ఇక్కడ పేపర్ చదువుతుంటే. ఓకే, ఏదో ఒక పేజ్లో, ఒక హాఫ్ పేజ్లో వేస్తారు మీరు ఆంధ్ర న్యూస్. సో నాకు డీటెయిల్స్ తెలియవు. బట్ ఏదో ఒక కేసులో మిస్ఆపరేషన్ అనేది చేశారని ఏదో అన్నారు. అది ఇక రాజకీయం అని నాకు అర్థమైపోయింది. కానీ అన్నాడు బెయిల్ ఎందుకు రాలేదని నాకు ఆశ్చర్యం. అది సరైన డాక్యుమెంట్స్ ఆయనకి ఇవ్వకుండా బెయిల్ ఎందుకు ఇవ్వలేదు అని. ఇప్పుడు డాక్యుమెంట్స్ అవి ఇచ్చుంటే చూసి ఆన్సర్లు తీసుకొని చేయాలి కదా. సరిగా ఇవ్వలేదు. అవన్నీ తర్వాత ఇన్వెస్టిగేట్ చేస్తున్నా అనేవాళ్ళు, బెయిల్ ఇచ్చేవాడు గారు. సో చంద్రబాబు నాయుడు గారు దగ్గరగా చూసినవారు కాబట్టి అడ్డుగోలుతనం, విచ్చలవిడిగా సంపాదించాలి, అక్రమాలకు పాల్పడాలి లేదా ప్రోత్సహించాలి, అలాంటి తత్వం చంద్రబాబు నాయుడుకు ఉందా? లేదు లేదు లేదు, క్వశ్చనే లేదు. అలాంటి లేనే లేదు. అయ్యో అదే అసలు అలాంటివి మనం అనకూడదు అసలు. సార్, పోలీసింగ్లో అప్పుడు మీరున్నప్పటికీ ఇప్పటికీ ఈ 3 దశాబ్దాల కాలంలో వచ్చిన మార్పు మీరు గమనిస్తుంటారు, ఎలా ఉంది? అది నేను అది చెప్పలేను. ఎందుకంటే నేను బయట నుంచి మాట్లాడడం న్యాయం కాదు. ఓకే, వ్యవస్థలో భాగంగా ఉంటే నేను మాట్లాడగలను అథారిటీతో. అందులో మీరు ప్రెస్ కదా, అందుకు నేను అంటే ఏం లేదు సార్. మామూలుగా టెక్నాలజీ మీద ఇప్పుడు ఎక్కువ ఆధారపడుతున్నారు. అప్పుడేమో హ్యూమన్ ఇంటెలిజెన్స్ పైన మీరు ఎక్కువ ఆధారపడారు. అది బెస్టా? ఇది టెక్నాలజీ కూడా మంచిదేనండి. చాలా కేసులు సాల్వ్ అవుతున్నాయి కదా. ఓకే, చాలా కేసులు సాల్వ్ అవుతున్నాయి. ఇప్పుడు మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు సైబర్ క్రైమ్ ఈజ్ ది ప్రాబ్లం టుడే అండి పోలీస్. ఇప్పుడు సార్ ఆంధ్రప్రదేశ్లో అయితే గత 5 ఏళ్లలో శాంతి భద్రతల విషయం మాత్రం చాలా గాడి తప్పిన పరిస్థితి, చాలా సవాళ్ళు ఎదురైనాయి. దాన్ని సెట్ చేయడం ఎలా? చంద్రబాబు నాయుడు చేయగలడు. చంద్రబాబు నాయుడు విల్ డూ. ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్. హీ కెన్ డూ అండ్ హీ విల్ డూ.